టీడీపీ సీనియర్ నేతగా మంత్రి పదవి వస్తోందని భావించిన తప్ప ఆశించలేదని చెప్పారు శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ. పార్టీ ఆవిర్భావం నుండి సేవ చేస్తున్న తనను చంద్రబాబు విస్మరించడం మనస్తాపాన్ని కలిగించిందని వాపోయారు. తన నిజాయితీ, ముక్కుసూటితనంతో పాటు రాజకీయ చదరంగం తెలియకపోవడం వల్లే మంత్రి పదవి దక్కలేదని భావిస్తున్నట్టు చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుండి తనను ఆదరిస్తున్న నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు చెప్తూ ఆయన కంటతడి పెట్టుకున్నారు. ఆశించలేదండి, వస్తుందేమో అని భావించాను. ఆశించిన దానికి భావించిన దానికి తేడా ఉన్నది నా ఉద్దేశంలోనే. ఆశించడం అంటే దాని గురించి కృషి చేయడం, పదే పదేగా ప్రయత్నాలు చేయడం అన్నది. నేను ఆ విధంగా చేయకుండా నా నిబద్ధతకి ఒక గుర్తింపుగా నాకు పదవి వస్తుందని ఆశించడం జరిగింది. అయితే మరి అందులోని నేను రాజకీయంగా తెలుగుదేశం పార్టీలోని ఇప్పుడున్న వారిలోని సీనియర్నే కానీ ఎందుకో మా చంద్రబాబు నాయుడు గారికి నీరర్ని కాలేకపోయాను. నీరర్ అంటే మీకు తెలుసును, దగ్గరవాడు అని చెప్పి దగ్గరవాడిని కాలేకపోయాను నేను. అందుకే 3 సంవత్సరాలకు కూడా ఇతరత్ర ఏ పదవులు ఏవి లేకుండా నియోజకవర్గ అభివృద్ధికే కృషి చేసుకొని నేను పరిమితం అవ్వడం జరిగింది. తెలుగుదేశంలోనే ఉన్నాం, ఇక మీదట కూడా తెలుగుదేశంలోనే ఉంటాం. సరే, ఈ ప్రకటన చేసిన మా సోదరుడు ఒక అతడు తర్వాత ఏమైనా నా ప్రకటనకు అన్నది నేను ఒక గౌతు లచ్చన్న గారి కొడుకుని 83 నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉన్నవాడిగా చెప్తా ఉన్నాను. నా జీవితం అన్నది తెలుగుదేశం పార్టీలోనే అంకితం అవుతాను, పునరుద్ఘాటిస్తా ఉన్నాను. అందులోనే చివరి శ్వాస కూడా అందులోనే. ఒక చిన్న బాధ, అసంతృప్తిని కన్నా చిన్న బాధతోనే ఉన్నాను. ఏంటి ఇన్ని సంవత్సరాలు నేను పార్టీకి సేవ చేశాను, ఇప్పటికో కేవలం ఎమ్మెల్యే చాలా పెద్దది. నా రిటైర్మెంట్ ప్రకటన ఆయన నిర్దేశించేశారు 19లో, అంటే కేవలం 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాల్లోనే ఏదో గౌరవప్రదమైన స్థానంలోనే నాకు ఉంచుతారు అన్నది మట్టుగా నేను భావించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడికి నేను 98లో నాకు కేవలం 1 సంవత్సరం మంత్రివర్గంలో తీసుకున్నప్పుడు వెళ్ళి అడగల. తర్వాత 14లోని మట్టుగా వెళ్ళి అడగడం జరిగిందండి. ఎన్నికల రిజల్ట్స్ అయిన వెంటనే మంత్రివర్గం వెళ్ళి కలిసి సీనియర్ని ఒకసారి గుర్తించండి, అన్నిటికీ మించి నేను గౌతు లచ్చన్న గారి అబ్బాయిగానే నన్ను అభిమానించండి అని అన్నాను. చూద్దాం శివాజీ అని అన్నారు. సరే, ఆయన ఈక్వేషన్స్. తర్వాత మొన్న అయితే నేను ఆశించలేదు, వెళ్ళి అడగలేదు కూడా, ఎందుకంటే ఆయన ఒత్తిడిలో నిర్ణయాలు ఉంటాయి. కానీ భావించడం జరిగింది. అసలు ముందు ఆయన నుంచి కబురు వస్తే వెళ్దాం అనుకున్న వాడిని దగ్గరలో అందుబాటులో ఉండాలని చెప్పి తిరుపతి నుంచి వస్తూ విజయవాడలోనే దిగాను. ఎప్పుడైతే నాకు 3 గంటలకు కళా వెంకట్రావు గారి నుంచి ఆయన నుంచి స్వయంగా ఫోన్ వచ్చింది, శివాజీ మరి అనుకున్నట్టుగా నాకు అవకాశం వస్తుంది, నీకు ముందుగా సీనియర్ కాబట్టి చెప్తున్నాను అన్నారు. సరే, పరిస్థితి అర్థం చేసుకొని ఇక నేను మంచిదండి అనేసి నా మట్టుగా నేను ప్రయాణమై వచ్చేయడం జరిగింది. నేను ఇప్పటికీ వాళ్ళకి అన్నైనా అంటున్నాను, కానీ రాజకీయవేత్తను కాదు. తెలుగుదేశం పార్టీ అన్నది ఎన్టీ రామారావు గారు స్థాపించి నుంచి అది ఒక సంక్షేమ పరమైన ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గానే ఆయన తీర్చిదిద్ది, దాంట్లో ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్ది ఆ విధంగానే కొనసాగుతూ ఉన్నది. మేము కూడా ఆ విధంగా కొనసాగాం.